ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షిలో ఈశ్వర్ గడు శుద్ధపూసలాగా అసలు తెలంగాణ నుంచి వచ్చిన నర్సిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెక్కోడు, కేసీఆర్ని ఉద్దేశించి ముక్కోడు అనవచ్చా? ఇది సంస్కారమా? ఇదేనా పద్ధతి అని మాట్లాడతాడు ఆడు సాక్షిలో. ఒకసారి ఆడు పెట్టిన తమ్ముళ్ళు ఇక్కడ పెడతాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడి సాక్షిలో పెట్టిన డిబేట్ యొక్క తమ్ముళ్ళు మాట ఇది. మరి నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టావురా? ఇవాళ సంస్కారం గురించి, పద్ధతుల గురించి అన్ని ఎదవకోలు చెప్తున్నావు కదా, ఏ ఉద్దేశంతో పెట్టావు ఈ తమ్ముళ్ళు అని అడుగుతున్నాను నేను. పెట్టింది నువ్వేనా? నువ్వు ఒక జర్నలిస్ట్, వైసీపీ కార్యకర్త కాదుగా, అవునా? పైగా మనం ఒక డిబేట్ నిర్వహించాం. ఆ డిబేట్లో నువ్వు ఏ విధంగా పెట్టావు ఈ తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత అక్కడ దాకా ఎందుకురా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని రాని మాటలు అన్నారు కదా, అన్నారా లేదా? ఇలా తిక్కోడు అంటే కోపం వచ్చేసిందేంటి? కొడాల నాని చేత బూతులు తిట్టించినప్పుడు లేదు, అంబటి రాంబాబు చేత తిట్టించినప్పుడు లేదు. రోజా మహిళ అయ్యండి లకారాలతో సంబోధించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, అది పెట్టుకున్నారా, వాడెదవా వీడెదవా, దమ్ముంటే రండి అంతే. అన్ని బూతులేనా? అసెంబ్లీలో బూతులు. బయట ఎక్కడన్నా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సభ పెట్టుకున్న సభకి వెళ్తే మంత్రుల చేత అక్కడ బూతులు తిట్టించేసాడు. అలా జోగి రమేష్ లాంటి వ్యక్తి చేత, జోగి రమేష్ లాంటి వ్యక్తుల చేత అమ్మనా బూతులు తిట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. కొడాల నాని, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అంబటి రాంబాబు. ఇక మీ కార్యకర్త అయితే చెప్పుకోవాల్సిన లేదు, మనుషులు కాదు పశువుల కంటే హీన వాళ్ళు. కనీసం కుక్కలతో కూడా మేము పోల్చలేము వాళ్ళని, కుక్కల కంటే హీన వాళ్ళు. ఆ పంచప్రభాకర్ గాడు ఆడెవడు ఇంకొకటి ఉంటాడు, పోరంబోకేద్వా ఆడు లండన్లోనే ఎక్కడ ఉంటాడు, ప్రదీప్ రెడ్డి చింతనే ఆవిడ ఆడబోకేద్వా ఆడుగుడు. ఆడితో పాటు ఈ బోరుగడ్డ అనిలు, వర రవీందర్ రెడ్డి, ఆ ఇంటూరి రవి, ఇంకా మాట్లాడకుండా పోతే మహిళా కార్యకర్తలు ఆ పేరు ఏదో ఉంటుంది, అభిచేత ఏదో కొద్దిగా ఆ పాప నల్లగా ఉంటుంది. ఆ పాప అయితే మహిళ కానీ ఏ రోజు కూడా మహిళగా మాట్లాడాల. నిజంగా ఆ పాప ఆడపిల్ల అయ్యి ఉండొచ్చేమో కానీ అబ్బా ఏ రోజు కూడా వింటే ఆ డబ్బాలో కడకడ సౌండ్ వేసి ఊపిన, డబ్బాలో రాయేసి ఊపినట్టే పచ్చి బూతులు, మళ్ళీ అమ్మనా బూతులు అందులో కూడా. ఏదైనా అంటే డా అనేది అంతే, మాట్లాడితే డా. ఇది మహిళ అయ్యుండి అందులో కూడా ఒక పాపకో బాబుకో తల్లి. అప్పుడు అది మీ కార్యకర్తల మనస్తత్వాలు చెప్తున్నామండి మేము. మీరు మాట్లాడే విధానాల గురించి మేము చెప్తున్నాం ఇక్కడ. వాళ్ళ బాబాయ్ నేను చేసిందంటే మేము చెప్పేది ఏం కాదు. పైగా వీడి ఇక్కడికి వచ్చి సంస్కారం గురించి ఇక్కడ చెప్పాలి, వీడు చెప్పాలి అక్కడ. నువ్వు ఈ తమ్ముళ్ళకి సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు ఎందుకు పెట్టావు ఆ తమ్ముళ్ళు? నువ్వు యాంకర్, నువ్వు కార్యకర్తవు కాదు. మాలాగా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తవో లేదంటే వైసీపీ పార్టీ కార్యకర్తవో అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేదంటే వైసీపీ పార్టీ కార్యకర్త అని చెప్పి మేము అనుకుంటాం. కాదు, నువ్వు కార్యకర్తవు కాదు, నువ్వు నాయకుడివి కాదు, నువ్వు ఒక జర్నలిస్ట్వి. ఒక జర్నలిస్ట్గా ఉంటూ మనం ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ తమ్ముళ్ళు ఎందుకు పెట్టారు? తేడా ఉంది. ఇవాళ వచ్చేసి అంబటి రాంబాబు గారు చూసారు ఎలా అన్నారో, ఇలాంటివి ఎవరు అనకూడదు. అబ్బాబా వీడు చెప్పాలా అనేది వీడే. చంద్రబాబు నాయుడు గారికి బొల్లు ఉందన్నారు, సరే పని ఉందనుకుందాం ఉదాహరణకి. దానికి సంబంధించి నువ్వు ఎన్నిసార్లు ఆ పేరు పెట్టి పిలిచి డిబేట్ నిర్వహించో చెప్పు. కొన్ని వందల సార్లు నిర్వహించాడండి, కొన్ని వందల సార్లు అన్నాడు డిబేట్లో. ఆ తమిళ చూశారు కదా, మరి నేను ఏ చెప్పించు కొట్టాలి? ఇవాళ మనం గతం మర్చిపోకూడదు ఈశ్వర. గతంలో మనం ఏమని మాట్లాడి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాం? గతంలో మనం వాగిడికి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే అమ్మనాభూతులు తిట్టించిన వ్యక్తులు. ఇవాళ మీరంతా వచ్చి మేమంతా శుద్ధపూసలమే. నేను కూడా అంబటి రాంబాబు మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నాడు, నేను అమ్మనాభూతులు తిట్టేస్తాను అంటున్నాడు. మేము బూతులు మాట్లాడితే ఎవరో మాతో మాట్లాడలేరు, ఎవరో మాతో పోటీ పడలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ మాట అయితే వస్తుంది, దానికి మేము ఒప్పుకుంటాం. మీరు బూతులు మాట్లాడితే ఎవడో మాట్లాడలేరు, ఎందుకంటే ఉత్సవం నీచం వదిలేస్తారండి, సిగ్గు వదిలేస్తారండి, తల్లి లేదు చెల్లి లేదండి. అక్కడ దాకా ఎందుకండి? షర్మిల అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరో ఉన్నారు కదా, అతని చేత నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపుని చెడబుట్టు అని చెప్పేసి మాట్లాడిపించారు. వైసీపీ సోషల్ మీడియా చేత రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి ప్రచారం చేయించారు. ఈ వీళ్ళే సొంత చెల్లి అయ్యుండి ఒక పక్క విజయమ్మ గారిని అవమానించారు, ఒక పక్క షర్మిలారెడ్డి గారిని అవమానించారు.
ఇవాళ వీళ్ళు ఇక్కడికి వచ్చి సంస్కారం గురించి నీతులు చెప్తున్నారు, ఎదురోడికి నీతులు చెప్తున్నారు. తిట్టించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నిజంగా తల్లి చెల్లి మీద అంత ప్రేమ ఉంటే తన చెల్లి పైన వైసీపీ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే కనీసం ఒక్క కేసు పెట్టి మా చెల్లిని మీరెవడరా అనడానికని చెప్పేసి అని, మా చెల్లిని మా తల్లిని అవమానిస్తారని చెప్పేసి అని ఒక్క కేసు పెట్టి ఒక్కనన్నా అరెస్ట్ చేశారండి. చేయలా, ప్రోత్సహించారు. ఆ విషయం ఎవరు చెప్పారు? నేను చెప్పలా. షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ మా అన్నే నన్ను ఇలాగ అంటున్నాడు, నేను రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి ప్రచారం చేపిస్తున్నారు, నా తల్లిని అవమానిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది. మీరు ఎంత నరరూప రాక్షసులు అనేది జగన్మోహన్ రెడ్డి చెల్లి చెప్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఎంత పనుడు అని చెప్పేసి అని. అవునా? పైగా ఇక్కడికి వచ్చి ఎవరికి మీరు ఉపన్యాసాలు ఇచ్చేది? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అని చెప్పేసి ఆయన పేరు తీసుకొస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులేమి జగన్మోహన్ రెడ్డి చెల్లిలాగా రోడ్డు ఎక్కేమి కొట్లాడలేదు కదా. కొట్లాడుతున్నారా? లేదు. ఏ రోజున మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు కానీ లేదంటే అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారా? లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గురించో తల్లి చెల్లె చెప్తారు, ఎవరు అక్కర్లేదు. ఇంకా మీరు వేరే కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు అవసరం లేదు, సొంత తల్లి చెల్లె చెప్తారు. తల్లి మీద కేసు వేసాడండి, ఇంకెంతకు మించి దరిద్రం ఉంటుందా? సొంత తల్లి పైన కేసు వేసాడు. అలా ఉంటే అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ నీతులు చెప్పొద్దు, సూక్తులు చెప్పొద్దు, భాష గురించి సంస్కారం గురించి ఇవేం చెప్పొద్దు. తిక్కోడు అన్నందుకే మీరు అంత ఫీల్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు అమ్మనాబూతులు తిట్టారు, మేము అంత ఫీల్ అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి మేమే బూతులు తిట్టాలి. ఆ రోజున మీరు అధికారంలో ఉన్న రోజున అసెంబ్లీలో ఎంత అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కళ్ళంట నీళ్లు పెట్టుకునే విధంగా అసెంబ్లీలో ఎంతో అవమానించారు. చేయలేదా? ఏ రోజైనా కానీ మేము మాట్లాడామా? లేదు. కాబట్టి ఏంటంటే ఈ పకోడీ మాటలు మానేసి సంస్కారం గురించి, విధి విధానాల గురించి, పద్ధతుల గురించి మీలాంటి బొగ్గలు చెప్తే వినే స్టేజ్లో ఎవడో లేరు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ అంబటి రాంబాబు అలాగ అన్నాడు, పేరునని అలాగన్నాడు, పేరునని గడికి పైపాట ఏమీ లేదు. ఆడికి అవసరమైతే కాళ్ళు అట్టేసుకుంటాడో లేదంటే జుట్టు అట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా చెప్తున్నాను కదా, నిన్న మొన్నటి వరకు మా మీద కేసులు పెట్టేస్తున్నారు, మా ఆవిడని అరెస్ట్ చేస్తారు అంటున్నారని చెప్పేసి కాళ్ళు అట్టేసుకున్నాడు. ఇక ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు తక్కువ బతుక్కి అది కూడా ఇవాళ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మీరు పేలిపోయిన పేరుడు మామూలు పేలిపోయిన కాదు.